ఈ మూవీ వచ్చేసి హీరో అయితే ఎవరినైనా వెతికి తీసుకురావడం ఆ సబ్జెక్ట్ పైన మూవీ తీశారు. ఈ మూవీలో ఇంకా మైనస్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్‌గా నడిచే మూవీ. అక్కడక్కడ కొంచెం డిఫరెంట్‌గా మూవీ కనిపిస్తుంది. ఎందుకంటే మూవీ కొంచెం హీరో కొంచెం పిరికితనంగా ఉండడం, ఎవరిని పట్టించుకోవటం పోవడం ఇంకా అక్కడ చూపించారు. ఈ మూవీలో అయితే మరో విషయం ఏందంటే, ఈ మూవీలో యాక్టర్ చేసిన హీరోని కొత్తగా, ఇంట్రెస్ట్‌గా తను కూడా ఫైట్ చేస్తూ తను దీంట్లో డిఫరెంట్ జోన్స్ టచ్ చేశారు అనిపిస్తుంది మూవీ చూస్తే. ఎందుకంటే కొంత కామెడీ ఉన్నా, కొంత యాక్షన్స్ అంతగా ఏమీ బాగా లేకున్నా, కామెడీతో కొంచెం మూవీ నెట్టుకొచ్చారనిపిస్తుంది మూవీ అయితే. అందులోటి హీరో కూడా అంతగా పర్ఫార్మెన్స్ అంతగా నటించలే అనుకుంటున్నా హీరో. చూస్తే అలా కనిపిస్తుంది మూవీ అయితే. ఎందుకంటే డిఫరెంట్ జోన్సే ఎంచుకున్నారు మూవీ గానీ, ఎక్కడో మూవీ కొంచెం డల్లుగా అనిపిస్తుంది చూస్తే. సాంగ్స్ అయితే పర్వాలేదు ఈ మూవీలో అయితే. కొంచెం ఇంకా ఈ మూవీలో కొంచెం రొమాన్స్ గూడా కొంచెం పెట్టారు మూవీలో. చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు మూవీ. కొంచెం పర్వాలేదు గానీ, ఇంకా బెటర్‌గా తీసుంటే బాగుండేది అనిపించింది నాకైతే. నేను అనుకున్నదైతే మూవీ. దీంట్లో లాస్ట్ సీన్స్ అయితే కొంచెం పర్వాలేదు. ఆ హీరో రెచ్చిపోవడమైనా, ఎందుకు కొడుతున్నాడు, దేని గురించి, ఫైట్ ఎందుకొచ్చింది, ఆ సబ్జెక్ట్ కొంచెం పర్వాలేదు లాస్ట్ సీన్స్ అయితే. ఎందుకంటే హీరో ఫస్ట్ నుంచి కొంచెం ఎవరిని పట్టించుకోకుండా పిరికిగా ఉండే ఆ హీరో లాస్ట్‌కొచ్చి ఎందుకో సీరియస్ అయ్యాడు అని బాగానే చూపించారు మూవీలో అయితే. హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఎందుకు ఇతను కూడా ఇలా కొడతాడా అని అనుకోని మూవీ తీశారు. కొంచెం చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు. కొంచెం పర్వాలేదు మూవీకొచ్చేసి. దీంట్లో ఇంకా చెప్పాలంటే హీరో, హీరోయిన్ ఉన్నప్పుడు ఉండే సీన్స్ అయితే ఇంకా బెటర్‌గా కొంచెం చూపించారు. అందులోటి వాళ్ళ అమ్మ, నాన్న లేకపోవడం హీరోకి అది కూడా కొంచెం చూపించారు మూవీలో. ఇంకా బయట పెరగడమైనా, ఎలా పెరిగి, ఎలా జాబ్ చేసుకొని, ఎలా ఉండటమైనా, ఎలా మ్యారేజ్ చేసుకున్నది, లవ్ సీన్స్ కూడా అక్కడక్కడ చూపించారు మూవీలో అయితే. కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంది మూవీ గానీ, ఎందుకో మరి ఫైట్ సీన్స్ కొంచెం డిఫరెంట్‌గా చేంజ్ చేసుంటే బాగుండేది. హీరోయే కొంచెం మొదటి నుంచే ట్రై చేసుంటే బాగుండేదనిపించింది నాకైతే. హే నాకు తెలిసైతే కొంచెం మూవీ అయితే చూడొచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్.